వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు శశి. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గారు బాబు జగజీవన్ రావు గారు ఈ దేశానికి అందించిన సేవలు వెలకట్టలేవని, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదగడం ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తి అని తెలియజేశారు. సమత దివాస్ అంటే అందరూ సమానంగా ఉండాలని, సమాజ నిర్మాణం ఏర్పడాలని, ఇక్కడ మనుషులనే తేడా లేకుండా ఉండాలని బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి ఆనాడు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ నామకరణం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ జగజీవన్రావును ఇవాళ మనము కొనియాడుతున్నాము అంటే వారు ఈ దేశానికి చేసిన సేవ ఏదైతుందో ఆ సేవను బట్టి మనం ఇవాళ ఆయన కొనియాడుతూ ఉన్నాం. నిజంగా ఆయన కూడా ఒక దళితుడై ఒక మాదిగా కమిటీలో పుట్టి ఇంత పెద్ద భారతదేశంలో ప్రపంచ చరిత్ర సృష్టించిన ఘనత కూడా ఆయనదే. 50 సంవత్సరాలు ఏకదాటిగా పార్లమెంట్ మెంబర్గా ఉన్న చరిత్ర ఆయనది. 30 సంవత్సరాలు క్యాబినెట్ లో ఉన్న ఘనత కూడా ఆయనది దక్కిందని మనం చేస్తున్నాను. 72, 71, 72 బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం జరిగిన సందర్భంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఈయన రక్షణ శాఖ మంత్రిగా ఉండి పూర్తి బాధ్యత భుజస్కంధాలు చేసుకొని పాకిస్తాన్ పాత్ర పెట్టి బంగ్లాదేశ్ కు స్వతంత్రం వచ్చిన ఘనత కూడా అందులో ప్రథమ భాగం బాబు జగజీవన్ రావు మనం చేస్తున్నాం. ఆ టైంలో 1973లో ఈ దేశానికి కరువు వచ్చినాడు. గోదావరిని కూడా కొల్లగొట్టి పేదలకు అన్నం పెట్టిన అన్నదాత ఆయన బాబు జగజీవన్ రావు. చివరికి ఆయన ఆనాడు పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా అధికారికంగా ఉపధర్మ ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో 1936లో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. కనుక ఈ విధమైన కార్యక్రమాలు చేసి ఈ దేశం మన్ననలు పొంది నెహ్రూ గారి మంత్రివర్గంలో, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో, మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో ఆయన ఎన్నడూ కూడా తీసుకొని నాయకత్వాన్ని భుజానేసుకొని ఈ దేశ రక్షణ కోసం స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటం నడిపిన ఆయన వీళ్ళందరూ కూడా స్మరిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలంగాణ 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని 7,000 మంది అమరులైన సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పార్లమెంట్ లో చర్చకొచ్చిన సందర్భంలో తన బిడ్డ జగజీవన్ బిడ్డ మీరా కుమార్ ఈ తెలంగాణ కోసం తన పార్లమెంట్ లో